భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్. 15 రోజుల కింద జ్యోతి మల్హోత్రాని దేశద్రోహం కేసు కింద ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఆమె మీద ఆరోపణలతోటి ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దాని తర్వాత ఆ మధ్యలో నేను ఒక వీడియో పెట్టినా, మన తెలుగులకు కూడా పాకిస్తాన్ వెళ్ళొస్తా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ రవి ప్రభు, నెక్స్ట్ వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్కి వెళ్ళేసి వచ్చిండు అని చెప్పేసి. అయితే అక్కడ జ్యోతి మల్హోత్రాది ఎన్ఐఏ విచారిస్తుంటే ఈయన రెచ్చగొట్టినట్టు పాకిస్తాన్ వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తున్నాడు గత వారం రోజుల నుంచి. ఇంత హీట్ మూమెంట్లా పాకిస్తాన్కి వెళ్ళి వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఏది మన బెట్టింగ్ యాప్ల మీద అతని మీద 3 నెలల నుంచి మన ఇండియా నుంచి గాయప్ ఉన్నాడు. ఈ మధ్యలో ఎక్కడో వచ్చి మళ్ళీ వీడియోలు పెట్టి అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఓకే, ఆ కేసు ఏమైందో ఎవరికి వివరాలు తెలియదు. కానీ ఇప్పుడు రెచ్చగొట్టినట్టు మళ్ళీ పాకిస్తాన్ వీడియోలు పెట్టడం ఏంది? ఇంత సీరియస్ ఇష్యూలా? ఇవాళ ఆయన చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నది, విచారిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్ ఎన్ఐఏ మీడియాకి లీకేజ్ చేసింది, అరెస్ట్ చేస్తామని చెప్పేసి. ఆ కేసు ఎంతవరకు వెళ్తుంది, ఆయనకి ఏమేమి సంబంధాలు ఉన్నాయనేది ముందు తెలుస్తుంది. ఈయనకి ఇట్లా కావాల్సిందే. ఎందుకంటే రెచ్చగొట్టినట్టు ఎవడో చేయొద్దు. ఏంటంటే ఇంత ఉద్రిక్త పరిస్థితులలో ఇట్లాంటి అంత బల్బు విషయాలు అనేది కరెక్ట్ కాదు. మంచిగా అయింది, బాగానే అయింది. మనకి బాగా బల్బు ఉంది, మనకు అట్లనే కావాలి.